పసువుల పెద్ద పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు జరిగే ఈ పండుగకు పల్లెలు పెద్ద ఎత్తున ముస్తాబైపోతాయి. పండుగలో మూడో రోజు కనుమ. కనుమ అంటే గుర్తుకొచ్చేదేంటి? పశువులు. పశువును అందంగా సుందరంగా అలంకరించి పూజలు నిర్వహిస్తారు. పశువులతో మనిషికి ఎనలేని అనుబంధం ఉంది. ఈ అనుబంధాలు ఎలా ఉంటాయో సినిమాల్లో ప్రత్యేకంగా చూపించారు. పశువుల బ్యాక్డ్రాప్ తో వచ్చిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పశువుల బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమా అంటే ఫస్ట్ గా మనకు గుర్తొచ్చేది ఏంటండి? పాడి పంటలు. హిందీ సినిమా ఉపకార్ ఆధారంగా వచ్చిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పశువుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ పాడి పశువులు మనిషి జీవితానికి ఎంత అవసరం అవుతాయో ఈ సినిమా ద్వారా చూపించారు. పశువుల బ్యాక్డ్రాప్ తో వచ్చిన మరో సినిమా ఏమో రైతు బిడ్డ. ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలన విజయం సాధించిందండి. రైతు ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ రైతులే రాజ్యం ఏలాలి అనే సందేశం ఇస్తూ తీసిన సినిమా పలువురిని ఆలోచింపజేసిందనుకోండి. దేశానికి రైతే వెన్నెముకగా నిలిచినా ఆ రైతు పడిన బాధలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. కనుమ రోజున తప్పనిసరిగా చూడవలసిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఇక గుండమ్మ కథ సినిమాలోనూ రైతులు పశువులకు సంబంధించిన బ్యాక్ డ్రాప్ ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు ఏమున్నది అనే పాట ఒకటి ఉంది కదండి. ఆనాటి రైతుల పనితీరును కళ్ళకు కట్టినట్లు చూపుతుంది. పొలంలో దుక్కి దున్నడం దగ్గర నుంచి నాట్లు వేసి పనులు చేయడం వరకు అన్నింటినీ ఓ చిన్న పోర్షన్లో చూపించేశారు. ఇంతలా కష్టపడిన రైతులు సంక్రాంతికి రెస్ట్ తీసుకుంటారు అనే సందేశం మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక ఇటీవల వచ్చిన జల్లికట్టు సినిమా కూడా సంక్రాంతి సందేశాన్ని ఇస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత చాలా ప్రాంతాల్లో జల్లికట్టు ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎడ్లను గుంపుగా వదిలేస్తారు. ఆ ఎడ్లను ఎవరైతే అదుపు చేస్తారో వారు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. ఈ జల్లికట్టులో యువత అత్యధికంగా పాల్గొంటూ ఉంటుంది. యువత సామర్థ్యానికి జల్లికట్టు ఓ పరీక్ష అన్నమాట. అప్పటి వరకు పొలం పనుల్లో బిజీగా ఉన్న పశువులు జల్లికట్టులో ఉత్సాహంగా పాల్గొంటాయి. తమ దూకుడు తత్వాన్ని ప్రదర్శిస్తాయి. సంక్రాంతి కనుమ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి రాజేంద్రుడు గజేంద్రుడు సినిమా గురించి మర్చిపోతే అలాగా చెప్పుకోవాలి కదా. ఎందుకంటే కనుమ అంటేనే పశువుల పండుగ. ఏ జంతువు అయినా కావచ్చు, మనిషి ప్రేమిస్తే ఆ జంతువు వారి ప్రేమకు లొంగిపోతుంది, వారి దాసోహం అవుతుంది, వారి కష్ట సుఖాల్లో భాగమవుతుంది. రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో కూడా ఓ ఏనుగు ఎలా హీరోకు సహకరించింది అన్నదే కథాంశం. ఇలా చెప్పుకుంటూ పోతే కనుమ అంటే పశువులతో ముడిపడి ఉన్న సినిమాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయిలేండి. వీలైనప్పుడు ఆయా సినిమాలు చూసి పశువులు మానవాళికి ఎంత అవసరమో అర్థం చేసుకోండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.